హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 75. ముందుగా మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు దయచేసి సపోర్ట్ అయితే అందించండి, లైక్ అయితే చేయండి. లైక్తో పాటు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్లో ఇంకేం సాంగ్స్ అదేమీ లేదు, ఎందుకంటే నిన్న నైట్ ఆఫ్టర్ దివ్య మామ్ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నైట్ అంతా కూర్చొని మాట్లాడుకోవడం అదంతా జరిగింది కదండి, అన్సీన్ కానీ లేకపోతే లైవ్లో కానీ. దాని తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ కూడా వచ్చి వెళ్ళారు. సో అదే అనమాట. సో స్టార్టింగే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అయితే వచ్చారు. వాళ్ళ మదర్ చాలా జెన్యున్గా, అంటే మనకి ఎలా అనిపిస్తుందంటే వీళ్ళు ఆల్రెడీ తను మనకి చెప్పాడు కదా, వాళ్ళకి ఎక్కువ లేదు, పూర్ ఫ్యామిలీ నుంచి ఇది వచ్చిన వాళ్ళు. సో ఆబ్వియస్గా ఏంటంటే ఆ బెరుకు, ఒక ఇన్నోసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాగే అనిపించారనమాట. చాలా ప్యూర్గా మంచిగా వచ్చారు, పలకరించారు. ప్లస్ ఒకటి కూడా చెప్పారు, ఇంత బాధ పెట్టుకున్నావా ఏంటనంటే, అంతకుముందు తను హాస్టల్లో ఉన్నప్పుడు చాలా బాధపడేవాడు, ఇది అదని చెప్పిన వాళ్ళు అనమాట. సో అందు గురించి అది గుర్తు చేస్తూ కొద్దిగా అది ఏమి ఉండద్దు, ఇలాగుండు అని చెప్పడం జరిగింది. మంచిగా బాగుంటుంది అనమాట. ఇది వచ్చింది 14 మినిట్సే కాబట్టి ఎక్కువసేపు ఏమి వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకున్నది ఏం లేదండి. సో లోపలికి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకున్నారు. అందరూ హౌస్ అదంతా కూడా చూపించడం జరిగిందనమాట. కాకపోతే ఏంటంటే ఇంకా ఓకేరా మాకు ప్రైవసీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళందరూ ఆ రోజ్ రూమ్లో కూర్చుంటారు. వీళ్ళందరూ వచ్చి కూర్చుండిపోతారు. అయితే ఇక్కడ మనకి కెమెరా యాంగిల్ సరిగ్గా పెట్టినట్టుగా అనిపించలేదండి. ఆయన ఎందుకంటే పవన్ కళ్యాణ్ అందరినీ వెళ్ళమన్నాడా లేకపోతే తనూజ నుండి అందరినీ వెళ్ళమన్నాడా అన్నది అర్థం కాలేదు. ఎందుకంటే వెంటనే రీతు చౌదరి డైలాగ్ కూడా కొడుతుంది అనమాట. ఓహో ఏంటి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమేనా అని చెప్పి. సో ఆబ్వియస్గా వాళ్ళు కూడా అది అనుకుంటున్నారు కాబట్టి తనూజ కూడా ఉంటుందని చెప్పి. 1 మినిట్ అండి. సో అక్కడ తనూజ అయితే ఉండిపోయారండి వాళ్ళ అమ్మ గారితోటి. అక్కడే కూర్చొని ముగ్గురు ఉన్నారనమాట. మిగతా అందరూ బయటకు వచ్చారు. అసలు నాకైతే మీరు ఎవరేమన్నా అనుకోండి కానీ ఏదో పానకంలో పుడకలాగా అనిపించారండి తనూజ గారు. ప్రతి ఒక్క దాంట్లోకి దూరినట్టుగా అనిపించింది. వాళ్ళు ప్రైవసీ అడిగారు, అది నిజమా? ఒకవేళ తను కూర్చోమన్నా కూడా జస్ట్ అక్కడ ఒక నిమిషం మాట్లాడి వచ్చేస్తే బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అంటాడనమాట, ఏదో బెల్ మోగింది చూడు కెప్టెన్ అన్నట్టుగా అన్నా కూడా తను అక్కడి నుంచి పట్టించుకోదు. అది అంటే తను ఉండమన్నాడా లేకపోతే తిని ఉంటానందా అన్నది అర్థం కాలేదు. కెమెరా యాంగిల్ మాత్రం అయితే అలా పెట్టేసరికి అసలు నచ్చలేదు నాకైతే. అంటే అది చూపించలేదు ఎవరు అన్నది. బట్ స్టిల్ అక్కడికి వచ్చేసరికి వాళ్ళ మదర్ చెప్తారనమాట, మేమేం దూరంగా ఉండమని చెప్పలేదు, బట్ అలా కుదిరింది. సారీ, దూరంగా కావాలని పెట్టలేదమ్మా, బట్ బికాస్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఇలా పెట్టాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది. కానీ ఇంకొకటి ఏమర్థమైందంటే, అది ఎవరు పవన్ కళ్యాణ్ అక్కడ అంటారనమాట, నేను నాకు చెప్పడానికి కుదరలేదు, దాని తర్వాత మేము వచ్చాము ఇక్కడ మాట్లాడతాము నా లవ్లో, అంటే తనకి ఇంత ముందర పాస్ట్ లవ్ స్టోరీ, ఎక్స్ స్టోరీ గురించి చెప్తాడు కదా. సో అదంతా కూడా మా మమ్మీయే హెల్ప్ చేశారని చెప్పారు. మమ్మీ హెల్ప్ చేశారా అన్నప్పుడు తనేమో మళ్ళీ ఇంకో డైలాగ్ కూడా వస్తుంది, ఏంటి వాళ్ళతో కలిసి ఉండట్లేదు అని చెప్పడానికి. సో వాళ్ళు అసలు చాలా రోజుల నుంచి అసలు ఎప్పుడు రాలేదు, రీసెంట్గానే మళ్ళీ కలిశాడు అన్నట్టుగా మాట్లాడారు. సో ఏమో అక్కడ డిస్కనెక్ట్ అయితే అయింది. మనకి ఎడిటింగ్లో సరిగ్గా చూపించలేదో అర్థం కాలేదు, లేకపోతే వీళ్ళు ఏమైనా హైడ్ చేసి ఏదైనా ట్రిమ్ చేశారా అన్నట్టుగా అనిపించింది. సో అక్కడైతే కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది. బట్ స్టిల్ ఏంటో కొద్దిగా డిస్కనెక్ట్ అయినట్టుగా అనిపించింది అనమాట, వాళ్ళు చెప్పే మాటలు కానీ లేకపోతే ఏదైనా చేసేది. ఈవెన్ అట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ తనూజది నిన్న వాళ్ళ సిస్టర్ వచ్చేసి బాగా హింట్స్ ఇచ్చినట్టుగానే అనిపించింది కదండి. సో తను కూడా ఎక్కువ సపోర్ట్ లేదు, అనకు కళ్యాణ్తో సపోర్ట్ ఉంటున్నాడు లేకపోతే ఇంకెవరైనా ఉంటున్నారని చెప్పినట్టుగా అనిపించింది. సో అందు గురించి ఎక్కువ క్లోజ్నెస్ తోటి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఇంతవరకు లేనిది ఈ వీక్ పర్టికులర్గా ఈ 2-3 డేస్, ఈ డే వెన్ ఆఫ్టర్ తన సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతుంటే కొద్దిగా ఎందుకో ఫేక్గానే అయితే నాకు అనిపించిందండి. తనూజ మాట్లాడుతుంటే తను జెన్యూనిటీగా లేకపోతే నిజంగానే మాట్లాడాలి అన్నట్టుగా ఏం అనిపించలేదు. సో నాకైతే కొద్దిగా నచ్చలేదండి, టు బి హానెస్ట్. అలాగే దాని తర్వాత ఇంకా వాళ్ళ మదర్ ఇదంతా సాంగ్ వేశారు. ఆబ్వియస్గా ఆ సాంగ్కి తనకి బాధ వస్తుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధపడడం జరిగింది. వెళ్ళిపోయేటప్పుడు మాత్రం తనూజకి అయితే సారీ, ఈ వాళ్ళ మదర్ అయితే చెప్పారు క్లియర్గా, విన్నై రావాలి, కప్పు కొట్టాలి ఇది అని చెప్పి.
సో టాప్‌లో ఉన్నాడని తనకి అర్థమయ్యే ఉంటుందనమాట ఖచ్చితంగా. నిన్న లైవ్‌లో గూడా అయిపోయింది కాబట్టి దీని తర్వాత వీళ్ళందరితో గూడా చెప్తూ ఉంటాడు. అలా కప్ కొట్టి రమ్మన్నారు అని జెప్పి. సో ఆబ్వియస్‌గా తనకి ఆ పర్టిక్యులర్ హింట్ అయితే ఇచ్చారన్నట్టుగా అనిపించింది. ఇంక నెక్స్ట్ ఏమో తనూజ ఏమో అప్పటి వరకు లేనిది అప్పుడే శారీ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందనమాట. ఎందుకిచ్చావని అంటే వాళ్ళ మదర్ ఇంకెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత తిను డైనింగ్ ఏరియాలో కూర్చుంటాడు. ఫస్ట్ ఏమో అడుగుతాడనమాట. ఎందుకిచ్చావు అని జెప్తే, ఎందుకివ్వడం ఏంటి, నువ్వు నాకు చాలా సపోర్ట్ చేసావు గదా! ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పోలిస్తే అని చెప్పి మళ్ళీ అంటే లైవ్‌లో ఉన్నది ఇక్కడ కట్ చేశాడు. మళ్ళీ చెప్పి, అహా! లేదు లేదు అందరూ గూడా సపోర్ట్ చేశారు. బట్ నువ్వెక్కువ సపోర్ట్ చేశావు. సో, అందు గురించే ఇవ్వాలనిపించింది. అంటే లేదు స్పెసిఫిక్‌గా మా మామ్‌కే ఎందుకివ్వాలి అని ఇంకా గుచ్చి గుచ్చి కొద్దిగా అక్కడ ఒక ఫ్లర్ట్ అని కాదు గానీ, తిని యొక్క ఒపీనియన్ తిను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. తన చేత చెప్పించాలనుకుంటున్నట్టుగా అనిపించిందండి ఆ టాపిక్ అంతా గూడా. ఓకే. ఇంకా దాని నుంచి మనమైతే ఏమి చేయలేము. ఎందుకంటే ఇందాక ప్రైవసీ అప్పుడే తనని బయటికి పంపించలేదంటే అదే చెప్తున్నా కదా! కెమెరా యాంగిల్ మనకు తెలీదు గాబట్టి, తినుండమన్నాడా, తనుంటుందా తెలీదు కాబట్టి ఇక్కడ గూడా అదే క్వెషన్స్ వస్తున్నాయన్నమాట. ఏంటి ఇదంటే ఇండైరెక్ట్‌గా తను గూడా జెప్తుంది. ఈ 5 వీక్స్ అయిపోతే ఇంకేముంది నీ దారి నీది, నా దారి నాది అన్నట్టుగా. అలాగే ఇంకేమన్నా ఉందా అని తిను అడగడం. ఆ ఫ్లర్టింగ్ ఆర్ వాటెవర్ రీజన్స్ గానీ అదంతా చూపించడం నాకైతే పర్సనల్‌గా ఏమి నచ్చలేదండి. అవసరం లేదనిపించింది. వీళ్ళిద్దరి యొక్క బాండింగ్ మంచిగా ప్యూర్‌గా ఫ్రెండ్‌షిప్ అదంతా పక్కన బెడితే తిను డైరెక్ట్‌గానే చెప్పాడు. నా క్రష్ లాగే ఉంటావు ఇదని చెప్పడం. బట్ చాలా ఏజ్ డిఫరెన్స్ ఉన్నా గూడా ఇంకా లైవ్‌లో ఏముంటుందంటే మీ అబ్బాయి పెళ్ళిని చూడాలండి అని వాళ్ళ మదర్ తోటి, అలాగే నీ పెళ్ళికి నేను వచ్చి చూడాలి. నీ పెళ్ళిని నేను చూడాలి, చూసి ఆనందించాలి ఇవన్నీ ఏదో చెప్తుందనమాట. నాకైతే అసలు అర్థం కాలేదు. ఏంటి ఆమె ఏమన్నా ప్రీవియస్ అంటే ఇంతకుముందు పాత సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఉంటుంది కదా! నేను రేపో మాపో చచ్చిపోతాను. మీ ఇద్దరి పెళ్లి చూసి కళ్ళు ముయ్యాలని ఉందని మదరు ఎవరికో చెప్పినట్టుగా అలాగే ఏంటో చెప్తూ వచ్చారు. సో, ఆ సీన్స్ అన్నీ కట్ చేయడం మంచిదైంది. ఎపిసోడ్‌లో యేసుంటే గనక పిచ్చెక్కేది మనకి. నాకైతే అక్కడ జరిగిన సిట్యుయేషన్ ఆర్ వాటెవర్ టాక్ అయితే అస్సలు నచ్చలేదండి. ఇంక దాని తర్వాత వాళ్ళ డిస్కషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఇదే నచ్చలేదంటే నెక్స్ట్ ఇంకో సీన్ ఇంకా ఇది కూడా నచ్చనిదే వచ్చిందనమాట. ఏంటంటే తనూజ కాలికి దెబ్బేదో తగిలిందండి. అది కొద్దిగా వాపొచ్చిందంట. మరేమో అంతవరకు ఆమె బానే ఉంది. బట్ మనకి ఎలా చూపించాడంటే ఇదేంటి సడెన్‌గా ఇంతవరకు బానే ఉంది కదా! అని చెప్పి అంటాడు గూడా. ఇమ్మాన్యుయల్ అంటారు. "ఏంటి ఇప్పటి వరకు లేనిది ఎలాగ ఈ నొప్పితోటే అలా తిరుగుతున్నావా?" అని జెప్పి అంటే, అలాగే ఉన్నాను. ఏమీ తెలియలేదు" అన్నట్టుగా మాట్లాడుతుంది తనుజ. బట్ క్రీమ్ అయితే రాస్తుంటే, "లేదు పొద్దున్నే తెలుసు నాకు. నేను రాత్రికి ఇలా రాస్తానని చెప్పాను. సో, అందుంచే నేనైతే అందరికన్నా మంచిగా రాస్తాను" అన్నట్టుగా రాస్తున్నాడు. ఇక్కడ మీరు ఎవరేమన్నా అనుకోండి గానీ, నాకైతే భరణి గూడా ఫేక్‌గానే ఆయన ముందర నుంచి ఎప్పుడైతే బయటికెళ్ళి వచ్చిన తర్వాతో తను ఓటింగ్ గురించి తనూజతో ఉంటున్నాడని క్లియర్‌గా తెలుసండి. ఇది గూడా అలాగే ఉంది గానీ, ఇంతకుముందున్న ప్యూర్ బాండింగ్ లాగా ఏమి అనిపించలేదు నాకైతే. ప్లస్ ఇక్కడ ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంటే భరణి తన సైడ్ నుంచి, అలాగే తనూజ తన సైడ్ నుంచి ఓవర్ యాక్షన్ చేస్తుంటే, మన దివ్య గారైతే వచ్చారు. ఆమె పొసెసివ్‌నెస్ ఏంటో నాకసలు అర్థం కాలేదు. నిన్న మా మదరొచ్చి చెప్పిన తర్వాత గూడా మీరు మా మదర్‌ని ఇదిగా చూడలేదని ఏదో డైలాగులు కొడుతూ ఉంటుందనమాట. నాకిక్కడ నేను చెప్పుకోలేను గానీ నన్నందరూ తప్పుగానే అర్థం చేసుకుంటారు అనుకుంటూ, ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థమే కాకుండా అయిపోయింది. ఆమెకెందుకు రాయడం అంటుంది. ఆమెకెందుకు రాయాలో, రాయకూడదో ఆయన పర్సనల్. ఆయన ఇష్టము రాస్తాడు, రాయడో ఆయన చూసుకుంటాడు. ఒకవేళ నెగెటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. మధ్యలో ఈమె దూరిపోయి నిజంగానే అక్కడ ఇదన్నట్టుగా చేస్తే ఆబ్వియస్‌గా ఎదుటి వాళ్ళకి చిరాకొస్తుంది. ప్లస్ తనూజకి గూడా ఇంకా తను గూడా రైజ్ చేయడం, నువ్వెందుకు బాధపడిపోతోంది నాకు రాస్తూ ఉంటే అనడం అనమాట. ఇదంతా చూస్తే అసలు ఆళ్ళ ముగ్గురు మధ్యన వచ్చిన అసలు గోలే చిరాకుగా అనిపించిందనమాట. ప్లస్ దాని తర్వాత అయితే క్లియర్‌గా మనకి కళ్ళకైతే చూసినంత సేపు నాకైతే ఆయన ఓటింగ్ గురించి ఏదో కింద పడుతున్నాడు, మీద పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు. ఆయనకిష్టం ఉన్నా లేకపోయినా కాళ్ళు పట్టుకొని క్రీమ్ రాస్తున్నట్టుగానే ఉంటాడు. ఈ దివ్య ఏమో ఆమెతో ఉంటే పొసెసివ్‌నెస్ ఈమె
చూపిస్తూనే ఉంటుంది. తనుజ ఏమో ఎందుకో సపోర్ట్ చూపించాలి నాన్న ఇది అన్నట్టు తను నెగిటివ్ అయిపోయాను ఇంతకుముందు, ఇప్పుడు పాజిటివ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ వచ్చి భరణి గారితో అటాచ్మెంట్ పెట్టుకుంటున్నట్టుగానే ఉందన్నమాట. సో ముగ్గురు కూడా ఫేక్ గానే ఉన్నారు. జెన్యూనిటీ అస్సలు లేదన్నట్టుగానే అనిపించింది. ఇది నా ఒపీనియన్ అండి. మీకు ఒకవేళ అలా కాదంటే కనుక కమెంట్ చేయండి, తెలుసుకుంటాను నిజమా కాదా అన్నది, మీకు ఏమనిపించిందా అన్నది. సో ఇక్కడైతే దివ్య అయితే క్లియర్గా చెప్తుంది, మీరు అలా పట్టుకోవడం ఇష్టం లేదు, కానీ నేను తను అక్కడ తనూజ ఉందని కాదు, ఇమాన్యుయల్ ఉన్నా లేకపోతే కళ్యాణ్ ఉన్నా ఇదని చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇది ఒకసారి చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు గౌరవ్తో జరిగిన ఇష్యూలో అలాగే జరిగింది, మాధురి గారితో అనుకుంటా అలాగే ఇష్యూ వచ్చినప్పుడు అలాగే జరిగింది, మొన్న రీతు తోటి జరిగిన ఇష్యూలో కూడా ఇదే మాటలు వస్తాయి. సో అంటే సంజనాతో కూడా కెప్టెన్సీ టాస్క్ మొన్న రోప్ టాస్క్ అప్పుడు జరిగింది కదా డిస్కషన్లో. సో ఇలాగ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి అటు సైడు ఎవరు భరణి ఉన్నప్పుడే వస్తే గనక డిస్కషన్స్ అది అస్సలు బాగోదు. అది ఎలాగనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈమె పాజిటివ్నెస్ తోటే ఉన్నారు కాబట్టి అదే బయటపడుతూ ఉంటుంది. ఆమె ఎంత చెప్పుకున్నా కూడా, ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు ఎవరున్నా కూడా నేను ఇది చేస్తానని చెప్పినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే తనూజతో తిను కలవడం కొద్దిగా ఈమెకి ఇష్టం ఉండదు అనమాట. సో ఆబ్వియస్గా అదే బయటపడుతుంది అనమాట. ఇంక దాని తర్వాత ఇమాన్యుయల్ రీతు ఫన్, ఇది మార్నింగ్ సాంగ్ అవుతుందండి, మార్నింగ్ అయిపోతుంది సాంగ్ అవుతుంది. అయిన తర్వాత ఏమో ఇమాన్యుయల్ చిన్న బిట్ రీతుతో ఫన్ చేస్తుంది. తను క్లీన్ చేస్తుంటే, ఏంటి మీ అమ్మగారు వచ్చి వస్తున్నారని క్లీన్ చేస్తున్నావా, ఖచ్చితంగా వచ్చి నిన్ను 4 దెబ్బలు వేస్తారు చూడు, నేను చెప్పేది ఏంటి నువ్వు చేసే పని ఏంటి అని అన్ని ఇలా చెప్తూ ఉంటాడు అనమాట. కరెక్ట్గా ప్రోమో కానీ మీరు చూసినా లేకపోతే వాళ్ళ మదర్ తర్వాత వస్తారనమాట, రీతు వాళ్ళ మదరు, ఆమె వస్తూనే ఇదే చెప్తారనమాట, ఏంటి నీకు దెబ్బలు కొడతా అని చెప్పి, ఇమాన్యుయల్కి కూడా నీ పని చెప్తానుండు ఇదని చెప్పి. సో చాలా ఫన్గా అనిపిస్తుంది అనమాట. సో అది తర్వాత ఏంటంటే వెళ్ళి ఇంకా రీతు వాళ్ళ ఫ్యామిలీ వస్తారు కదా, వాళ్ళ మదర్ అందరు కొడితే మంచిగా ఉంటారు, మంచిగానే మాట్లాడతారు, తిట్టడం అన్నట్టుగా అదేమీ ఎక్కువ ఉండదు. కాకపోతే ఏంటంటే పవన్తో ఎక్కువ కలవలేదండి. ఆమె ఫేస్ ఫీలింగ్స్లో కానీ లేకపోతే ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, అంటే వాళ్ళ మామ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్లో బాగానే తెలిసిపోయాయి. పవన్ డీమార్క్ కూడా తెలియాలి, బట్ ఇక్కడ రీతు కానీ లేకపోతే వీళ్ళు కానీ ఇప్పుడు అనవసరంగా క్లమ్జీ చేసుకోకుండా, అంటే ఇప్పుడు ఈ రోజు ఓకే ఏదో ఆలోచనలో ఉంటారు, బట్ ఇక్కడి నుంచి ఇంకా ఈ 2 వీక్స్ వాళ్ళు వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయి దూరంగా ఉండేటట్టుగా యాక్షన్లు చేస్తున్నట్టుంటే కనుక ఖచ్చితంగా ఇద్దరు గ్రాఫ్ అయితే పడుతుందండి. వాళ్ళ మదర్ అయితే మంచిగా వచ్చారు, ఏదో చెప్పాలనుకున్నారు చెప్పేసినట్టుగా ఉన్నారు, కానీ ఎక్కువ అంత ప్రెజెన్స్ పెట్టి అంటే ఏమీ లేదు. తనకి ఏమి హింట్స్ కూడా ఎక్కువ ఏమి ఇవ్వలేదు, బాగానే ఆడుతున్నావు ఇలాగే కంటిన్యూ చేయి, ఎక్కువ గేమ్స్ ఆడు అని చెప్పారు. కానీ ఆమె ఆల్రెడీ గేమ్సే ఆడుతూ ఉంటుంది తను, రీతు చౌదరి. బట్ అది కాకుండా ఇంకా ఎవరితోటి మంచిగా ఉండు, తనూజతోటే ఉండమని చెప్పారు, ఇమాన్యుయల్ తోటే ఉండమని చెప్పారు. ఆమె కూడా ఆబ్వియస్గా తనూజతోటి ఎక్కువ ఫ్రెండ్షిప్ ఇది ఉంది కాబట్టి సో ఆబ్వియస్గా అది చెప్పారు. ప్లస్ అది కాకుండా ఓటింగ్ కూడా ఎక్కువ ఉందని తెలుసు కూడా, అది ఆ కన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ కొద్దిగా అలాగే నాకు అనిపించింది. కానీ తనేమి నువ్వు సరిగ్గా ఆడట్లేదు, ఇలా ఆడితే బాగుంటుందని అన్నట్టుగా హింట్స్ అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సో వాళ్ళ మదర్ కూడా వచ్చారు, వాళ్ళ మదర్ కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇంక వెంటనే భరణి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డాటర్ వచ్చారండి. భరణి వాళ్ళ డాటర్ తను ఈ స్టోర్ రూమ్లో నుంచి వస్తారనమాట. ముందరైతే 3-4 టైమ్స్ బెల్ రింగ్ చేసి గుడ్లు ఇంకా ఏదో ఐటమ్స్ అవన్నీ పెట్టి వీళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళి తీసుకొచ్చేసరికి 3rd టైమో 4th టైమో వాళ్ళ డాటర్ వస్తుంది అనమాట. సో చాలా ఎమోషనల్గా అనిపించింది. వాళ్ళ డాటర్ అయితే కనుక మంచిగా మాట్లాడారు అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇంకా మా డాటర్ వచ్చి ఇంకా వీళ్ళు లోపలికి వచ్చిన వెంటనే తినికి రిబ్స్కి దెబ్బ తాగడం ఇదంతా జరిగింది కదా, మళ్ళీ దాన్ని ఏమంటారు హాస్పిటల్కి తీసుకెళ్ళడం మిడ్ ఆఫ్ ద వీక్ అలా ఇవన్నీ జరిగేసరికి కాస్త వాళ్ళకి భయం అయితే ఉంటుంది కాబట్టి అదే ఎక్స్ప్రెస్ చేశారు. ఫుల్ ఎమోషన్ అయ్యారు ఇద్దరు కూడా, భరణి గారు కానీ లేకపోతే వాళ్ళ డాటర్ కానీ. ఇంకా దాని తర్వాత ఏమో ఇంకా బాగానే ఉంది ఇదంతా కూడా, ఏమీ లేదు, తగ్గుతోంది, బాగానే ఉంది హెల్త్ ఇదంతా అని చెప్పారు. అందరికీ కూడా పలకరించారు, అందరిది బాగుందని చెప్పారు. కానీ 2 విషయాలు ఇక్కడైతే కొద్దిగా తను హింట్స్ అయితే ఇచ్చినట్టుగానే అనిపించారు రిగార్డింగ్ దివ్యకు కూడా డైరెక్ట్గా పిలిచి చెప్పారు, కమాండింగ్ చేస్తున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించుకునేది ఈ విధంగా అన్న దివ్యకు అర్థమైతే బాగుంటుంది. ఒకవేళ ఈ వీక్ తను సేవ్ అయితే గనక, నో ఎలిమినేషన్ పెట్టి ఏదైనా సేవ్ చేస్తే గనక బిగ్ బాస్, లేకపోతే తనకి ఓటింగ్ అయితే చాలా తక్కువే ఉంది.
సో అందుంచి ఈ వీక్ సేవ్ అయితే కనుక అట్లీస్ట్ ఈ ఒక్కటి పాటిస్తే బాగుండు. ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చి నిన్న దివ్య వాళ్ళ మదర్ వచ్చి కొద్దిగా అది చెప్పినా కూడా మనం అదే అనుకున్నాం, కొద్దిగా ఏదో స్టోరీ అల్లనట్టుగా అనిపించింది కానీ బట్ గుడ్, నెగిటివిటీ మొత్తం ఆవిడ వల్ల పోయి ఉంటుంది ఒకవేళ ఈ వీక్ ఎలిమినేట్ అయితే అన్నట్టుగా అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇందాక ఈ క్రీమ్ రాస్తున్న తనుజ క్రీమ్ రాసే విషయంలో కానీ ఇంకా తనకి అది ఉండి ప్లస్ నెక్స్ట్ వీక్ కూడా ఇదే క్యారీ ఆన్ అయితే గనక ఖచ్చితంగా ఆమె నెగిటివిటీ అయితే తగ్గదు, ఇంకా అలా అలా పెరుగుతుంది అనమాట భరణి మీదకి తనకి ఉన్న బాండింగ్ మధ్యన. సో ఆబ్వియస్గా అదైతే నెగిటివ్గానే వెళ్తుంది అనమాట. సో వాళ్ళు కూతురు అయితే గనక భరణి వాళ్ళ కూతురు అయితే గనక చెప్పారు క్లియర్గా, అయితే ఈవెన్ తనకు కూడా చెప్పారు, తను కమెంట్ చేస్తున్నా కూడా మీరు మామ్ మీద చెప్పండి, ప్లస్ నామినేషన్స్లో మన తెచ్చిన ఫైర్ ఇదంతా మేము చూడాలనుకుంటున్నాం, అలాగే ఉండండి బాగుంది ఆట ఇదని చెప్పారు. సో చూడాలి ఎలాగైతే భరణి ఇంకా ఏమి మాట్లాడతాడా ఏం చేస్తాడా అని చెప్పి. కొద్దిగా ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమాన్యుయల్ని ఇంకా కింగ్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ అని ఇలాగే మాట్లాడుతున్నారు కానీ టాస్కుల్లో కానీ ఎమోషన్లో కానీ ఎక్కువ చేసింది అన్నట్టుగా ఎక్కడ కూడా వీళ్ళు పెట్టలేదు. మరి కట్ చేశారా లేకపోతే ఏంటో మనకు తెలీదు. ఎందుకంటే వీళ్ళ అమ్మాయి కూడా వచ్చి చెప్తుంది ధీమాన్ పవన్ టాస్కులు బాడతాడు, రీతో చౌదరి క్యూట్గా ఉంటుంది, తనూజాతో అయితే ఫుల్ తనూజాతో బాగా మాట్లాడారండి. అసలు మీ బాండింగ్ అయితే మాకు చాలా ఇష్టం, ఇదే అదే. నాకు ఇప్పటికే అర్థం కాదు ఏంటంటే తనూజ వల్ల నెగిటివిటీ అయ్యి వచ్చి బయటికి వెళ్ళిపోయిన భరణి ఇప్పుడు ఓటింగ్ ఉంది కాబట్టే వాళ్ళతో ఉంటున్నారని క్లియర్గా ఉంది. సో ఈవెన్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా తనూజతో ఉండండి దివ్యతో వద్దు మనకి నెగిటివిటీ వస్తుంది అని చెప్పుంటారు, అలాగే ప్రవర్తించినట్టుగా అనిపించింది. ఎందుకంటే దివ్యతో కొద్దిగా అంత ర్యాపో ఏం చూపించలేదు అనమాట. వీళ్ళ అమ్మాయి వచ్చిన అమ్మాయి, వాళ్ళ అమ్మాయి పేరు ఏదో ఆర్తి ఏదో ఉన్నారండి. సో ఎక్కువ ర్యాపో అన్నట్టుగా దివ్యతో ఏం చూపించలే. వేరే తనూజాకి అయితే కనుక లవ్ సింబల్స్ పెట్టి నువ్వు చాలా క్యూట్ అక్క నువ్వు ఇదేదని చెప్పి. సో ఇక్కడ కూడా వాళ్ళ మదర్ అంటే ఇందాక రీతు వాళ్ళ మదర్ వచ్చినప్పుడు కూడా తనూజ కొద్దిగా ఓవర్ బిల్డప్ వాళ్ళ మదర్ తోటి ఓకే అట్లీస్ట్ వాళ్ళకి ర్యాపో ఉంది కాబట్టి అంత ముందున్న సీజన్ షో వల్ల కానీ దేనివల్ల అనుకోవచ్చు కానీ. బట్ ఇక్కడ ఇంకా వీళ్ళ డాటర్ తోటిను ఒక సాంగ్ అయితే డాన్స్ చేస్తాడు భరణి, అది అయిపోయిన తర్వాత ఇంక ఈమె మొదలు పెట్టేస్తారు అనమాట. అసలు ఎందుకు వాళ్ళ నాన్నగారు గుర్తొచ్చారని చెప్పేసి ఇంకేంటో అండి, నాకైతే అసలు నాకు నిజంగా అది ఫేక్ గానే అనిపించింది. ఇది ఎప్పుడు కూడా నేను ఎమోషన్ని ఫేక్ అన్ను, బట్ ఇక్కడ ఎందుకంటే మనకు వచ్చిన న్యూస్ ఆర్ వాట్ ఎవర్ వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే వాళ్ళ మదర్ కొద్దిగా చాలా రోజుల నుంచి వాళ్ళ ఫాదర్కి దూరంగానే ఉంటారని, అసలు వాళ్ళతో కొద్దిగా పరిచయం తక్కువే అని, ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకుని వచ్చి తను ఇక్కడ సెటిల్ అయిపోయారని చెప్పి అన్నారు. సరే ఓకే వాళ్ళు కలిసి ఉంటారు అని అనుకుందాము, బట్ స్టిల్ అంత అలా ఏడ్చేసి ఇంకా వాళ్ళ కంటెంట్ మధ్యన ఏమి కంటెంటే ఎక్కువ ఇస్తున్నట్టు ఫుల్ ఏడ్చేసి ఇంకా ఆపుకోకుండా తను వెళ్ళిపోతారు కూడా, వాళ్ళ డాటర్ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇమాన్యుయల్ అండ్ సంజన అయితే క్లియర్గా ఒకటి చెప్తున్నాను, నువ్వు ఇంత పెద్దదానివై ఉండవు నువ్వే ఏడుస్తుంటే చిన్నపిల్ల, నాకు కూతురు ఉన్నది అంత 5 నెలల పాపని 6 నెలల పాపని వదిలేసి నేను వచ్చాను, నేను ఎలా ఉండాలి, మీ అందరినీ చూసి నేను చాలా స్ట్రాంగ్గానే ఉంటాను, చాలా స్ట్రాంగ్గా సంజన ఉంటారండి, నాకైతే అదే అనిపిస్తుంది. అలాంటిది ప్రతిదానికి ఏడవద్దని చెప్పినా కూడా ఏదో కావాలని కంటెంట్ గురించే ఇచ్చినట్టుగా అనిపించిందండి నాకైతే తనూజ ఇక్కడ. అగైన్ ఇక్కడ కూడా తన ఓవర్ యాక్షనే కనిపించింది నాకైతే. ఆ ఎమోషన్ అనవసరంగా తీసుకొస్తే అందరికీ ఎమోషన్లు ఉంటాయి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి బాధ. మరి ఇంకా సుమన్ శెట్టి కూడా ఏడుస్తాడు కానీ తను కంట్రోల్ చేసుకుని ఉంటాడు కదా, ఎందుకంటే వాళ్ళు పిల్లలు రాలేదన్న తనకి ఆబ్వియస్గా తనకు కూడా బాధ ఉంటుంది కదా. అలాంటిది ఇంకా 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 చూపిస్తూ ఉంటే కనుక చిరాకు వచ్చిందండి. సో నాకైతే అసలు నచ్చలేదు ఈరోజు ఎపిసోడ్లో తనూజ చేసిన పని వాట్ ఎవర్ చూపించిన అంత కంటెంట్ కూడా. ఇదండి ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు నచ్చింది ఓకే, మీ ఒపీనియన్కి నా ఒపీనియన్ మ్యాచ్ అయింది అంటే కనుక థమ్స్అప్ ఇవ్వండి, లైక్ చేస్తేనే కాస్త మాకు సపోర్ట్ రీచ్ వస్తుంది, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒకవేళ బాగాలేదు అనుకున్నా ఓకే డిస్లైక్ చేసి మీరు కమెంట్ అయితే చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందరికి వస్తాం. రేపైతే ఇమాన్యుయల్ డే, సో ఆబ్వియస్గా తను లైవ్లో ఇవన్నీ అయిపోయాయండి ఈరోజు, బట్ స్టిల్ అది ఒకటి ఉండి ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది అనమాట. సో అది ఎలా ఉంటుందో రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.